సంస్థలు కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. సాధారణంగా స్కూల్స్లో ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే, యాన్యువల్ డే ఇవే కాకుండా పలు స్పెషల్ డేలను సెలబ్రేట్ చేస్తారు. అయితే కళాశాలల్లో డిగ్రీ పూర్తయ్యాక గ్రాడ్యుయేషన్ డేని నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు పాఠశాలల్లోనూ గ్రాడ్యుయేషన్ సెరమనీని నిర్వహిస్తున్నారు. ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ చేసి ఫస్ట్ క్లాస్లోకి అడుగు పెడుతోన్న వారి కోసం గ్రాడ్యుయేషన్ సెరమనీని నిర్వహించింది చిన్మయ స్కూల్. నగరంలోని ఆ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. మరికొందరు బుడతలు చేసిన నాటకాలు అలరించాయి. అలనాటి సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాది ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి మన డిగ్రీ అయిపోయిన తర్వాత మనకి విశ్వవిద్యాలయంలో ఎలాగ స్నాతకోత్సవం చేస్తారో అలాగే మా స్కూల్లో కూడా వారి యొక్క కిండర్ గార్డెన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ప్లే స్కూల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లోకి ప్రవేశించేటప్పుడు జరిగేటువంటి ఇటువంటి చిన్న స్నాతకోత్సవాన్ని మేమేమో గ్రాడ్యుయేషన్ సెరమనీ కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అది కూడా ప్రతి సంవత్సరం ఈ నెల లోపు లేదంటే ఏప్రిల్ 1 లోపు కూడా చేస్తూ ఉంటామండి. అంటే యాక్చువల్గా మాది ధార్మిక సంస్థ కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మేమేమో ఎక్కువగా ఈ మైథలాజికల్ కానీ లేదంటే ఇటువంటి వాటి ప్రోగ్రామ్ మీద బేస్ చేసుకుని పిల్లలందరూ కూడా మన విలువలు, సాంప్రదాయాల గురించి తెలియపరిచేసే విధంగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకుని ఆ విధంగా పెర్ఫామ్ చేస్తుంటామండి. ఈరోజు చేసేటువంటి ప్రోగ్రామ్ అంటే నవవిధ భక్తి అని అంటాం మనం. ఆ నవవిధ భక్తి అనేటువంటి 9 రకాలైనటువంటి భక్తులు ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత భగవంతుడికి మనల్ని మనం ఏ విధంగా సమర్పించుకుంటామో ఆ సమర్పించుకునేటువంటి విధానంలో ఉండేటువంటి ఏవైతే 9 విధాలు ఉన్నాయో ఆ విధానాలని ప్రశంసిస్తూ ఊటంకిస్తూ చేసేటువంటి ప్రయత్నమే ఈ యొక్క నవవిధ భక్తి అనేటువంటి ప్రోగ్రామ్ అండి. నా పేరు ఇంద్రాణి. ఇవాళ నేను చిన్మయ విద్యాలయంలో చదువుతున్నాను. ఇవాళ నా గ్రాడ్యుయేషన్ డే. నేను సోలో డాన్స్ చేస్తాను. ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్స్ అందించేందుకు గ్రాడ్యుయేషన్ సెరమనీని నిర్వహించారు. చిన్నారులు సైతం ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతము యమునకు